పోలవరం జిల్లా చింతూరు మండలంలో సిఐ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో కోడి పందాల స్థావరాలపై దాడి చేశారు. డ్రోన్ కెమెరా టెక్నాలజీతో స్థావరాలను పసిగట్టి దాడి చేశారు. బోడ్రాయిగూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రోన్ కెమెరాను చూసి పరుగులు పెట్టిన జనం. గతంలో కోడి పందాలు ఆడుతూ అరెస్ట్ అయిన 8 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. సంక్రాంతి సందర్భంగా పేకాట, కోడి పందాలు, గుండాట లాంటివి ఆడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని చింతూరు సిఐ గోపాలకృష్ణ పేర్కొన్నారు. పోలవరం జిల్లా చింతూరు మండలంలో సిఐ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో కోడి పందాల స్థావరాలపై దాడి చేశారు. డ్రోన్ కెమెరా టెక్నాలజీతో స్థావరాలను పసిగట్టి దాడి చేశారు. బోడ్రాయిగూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రోన్ కెమెరాను చూసి పరుగులు పెట్టారు జనం. గతంలో కోడి పందాలు ఆడుతూ అరెస్ట్ అయిన 8 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. సంక్రాంతి సందర్భంగా పేకాట, కోడి పందాలు, గూండాట అలాంటివి ఆడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని చింతూరు సిఐ గోపాలకృష్ణ పేర్కొన్నారు. పోలవరం జిల్లా చింతూరు మండలంలో సిఐ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో కోడి పందాల స్థావరాలపై దాడి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, చెప్పండి ప్రతాప్. హలో ప్రతాప్, చెప్పండి ప్రతాప్. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి వచ్చిందంటే చాలు ఒకటే హడావుడిగా ఉంటుంది. అయితే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజుల పాటు కోడి పందాలు చూసేందుకు జనాలు ఎగబడుతుంటారు. ఈ కోడి పందాల విషయంలో పోలీసులు ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తున్నప్పటికీ యథాతథంగా కోడి పందాలు జరుగుతూనే ఉంటాయి. అటు రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మధ్య యథాతథంగా కోడి పందాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇంతకు ముందులాగా పోలీసులు ఇప్పుడు కూడా కోడి పందాల రాయడంపై బైండ్ ఓవర్ కేసులు కట్టడం, కోడి కత్తిలు కట్టే వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకోవడంతో అక్కడ కోడి పందాలు వేసేందుకు మారుమూల ప్రాంతాలకి వెళ్ళిపోతున్న సంఘటనలు కోకొల్లగా జరుగుతూ ఉంటాయి. ఇదే క్రమంలో ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం జిల్లా చిత్తూరు మండలం బొండ్రాయిగూడెం గ్రామంలో సిఐ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో కోడి పందాలపై దాడి నిర్వహించారు. అయితే కోడి పందాలకి ఇంతకు ముందు వీళ్ళు చుట్టూరు కూడా రిక్కి చేసి ఈ కోడి పందాలపై నిఘా పెట్టి పట్టుకునేవారు. అయితే చాలా మంది దీంట్లోంచి పారిపోవడం, ఎస్కేప్ అవడం అటువంటి చూసిన సంఘటనలు కోకొల్లలు. అయితే దీని లేటెస్ట్ టెక్నాలజీ అంటే డ్రోన్ కెమెరా సహాయంతో మొట్టమొదటిసారిగా డ్రోన్ కెమెరా సాయంతో టెక్నాలజీని ఉపయోగించి ఈ స్థావరాలను పసిగట్టి కోడి పందాల పేరును ధ్వంసం చేసిన సంఘటన చిత్తూరులో అయితే జరిగింది. ఈ డ్రోన్ కెమెరాలను చూసిన జనం ఒక్కసారిగా పరుగులు తీశారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఆ డ్రోన్ కెమెరా సహాయంతో వీరందరినీ గుర్తించి 8 మందిని బైండ్ ఓవర్ కేసులు కట్టి వారిపై ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు కట్టడం అయితే జరిగింది. సంక్రాంతి సందర్భంగా పేకాట, కోడి పందాలు, గుండాట లాంటివి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ గోపాలకృష్ణ తెలియజేస్తున్నారు. అయితే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలపై ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించిన రాజకీయ నాయకులు ఒత్తిళ్ల వల్ల పెద్ద బిల్లుల జోలికి పోలీసులు వెళ్లడం లేదు. చిన్న చితక కోడి పందాలు వేసే వారిని మాత్రమే భయపడుతూ బైండ్ ఓవర్ కేసులు కడుతున్నారని పందెం రాయులు అంటున్నారు. దీపిక. రైట్ ప్రతాప్, థ్యాంక్ యూ.